తెలంగాణ మీద ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్ర ఏంది అంటే ఇప్పుడు ఏపీలో కూటమి సక్సెస్ అయింది. కూటమి సక్సెస్ అయింది ఏపీలో. ఇంకా సక్సెస్ అయిందా, వాళ్ళు ఈవీఎంలను మేనేజ్ చేసిరా? నేను చూసిన ఈవీఎంలు మేనేజ్ చేయకపోతే 98 స్థానాలు వచ్చాయంట వైసీపీకి. 98 స్థానాలు, 11 స్థానాలు వచ్చినాయి ఇప్పుడు. అంటే ఇంకా 87 స్థానాలలో వైసీపీ గెలిచే అవకాశం ఉన్నా కానీ గెలవకుండా సెట్ చేసేసారు మొత్తం. మరి ఎట్లా సెట్ చేసిరో ఏం చేసిరో ఆధారాలను సమర్పించారంట పోయి వాళ్ళు, వైసీపీ వాళ్ళు. సో కాబట్టి కూటమి సక్సెస్ అయిందని అనుకుందాం. ఇది వేరే సబ్జెక్ట్ పక్కన పెడితే కూటమి అక్కడ సక్సెస్ అయిందని అనుకుందాం. ఇప్పుడు అందుకే పవన్ కళ్యాణ్ పొద్దుగా లేస్తే నేను అస్సలు కూటమి నుంచి బయటకోను, నేను మొత్తం చంద్రబాబు నాయుడుది జెండా మోస్తానట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఈ కూటమిని తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ కూటమిలో ఎవరెవరు ఉన్నారు? బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ తోకపాటి జేఎస్పీ. ఈ 3 పార్టీలు ఉన్నాయి కూటమిలో. ఇక మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి టీడీపీ గురించి. ఫస్ట్ ఏం చేసిండ్రంటే తెలంగాణ కాంగ్రెస్ గురించి చెప్తాం. ఇక్కడ ఈ కూటమికి సపోర్ట్ చేసేది రేవంత్ రెడ్డి. ఇది కూడా మనకు గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి ఏం చేశాడు? అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ఫస్ట్ చేసినటువంటి పని మేధావులని సోల్డ్ అవుట్ చేసిండు. సోల్డ్ అవుట్ చేసిండు అంటే మాట్లాడొద్దు ఇక. వాళ్ళ కొంతమందికి పదవులు ఇచ్చిండు, కొంతమంది పాటలను అధికారిక పాటలుగా మార్చిండు, కొంతమందికి పని కల్పించిండు, కొంతమందికి ఇండ్లు ఇచ్చిండు, కొంతమందికి ₹1 కోటి ఇచ్చిండు, కొంతమందికి పదవులు ఇచ్చి నోర్లు మూయించేసిండు మేధావులని. తెలంగాణలో ఆడినో ఇన్నో మాట్లాడే మేధావులని ఇలా ఎవరు మాట్లాడతలేరు. ఏ మేధావి సోల్డ్ అవుట్. మనం వార్త కూడా రాష్ట్రం తెలంగాణ పత్రికల మేధావులు సోల్డ్ అవుట్ అని. సో కాబట్టి మేధావులు సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత చిన్నగా స్టార్ట్ చేసిండు. తెలంగాణ ఉద్యమ అస్తిత్వం మీద దెబ్బ కొట్టడం స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి. అంటే విగ్రహాలను మార్చిండు, పాటను మార్చిండు. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ టీజీ అంటే నిజంగా ఉద్యమంలో టీజీ అని పెట్టుకున్నాం మనం పేరు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అని మాత్రమే ఉంటుంది. అధికారికంగా రాష్ట్రం అని ప్రతిసారి అనడం వల్ల మనకు బాగుంటుందని చెప్పేసి టీఎస్ అని చెప్పేసి తెలంగాణ స్టేట్ అని టీఎస్ పెట్టిర్రు. తెలంగాణ రాష్ట్రం కాదు తెలంగాణ ప్రాంతమే అని చెప్పేసి మళ్ళీ వచ్చినాక టీజీ అని మార్చిండు. ఇంకా ఆ జీ అంటే ఆయన భార్య గీత అని కూడా చాలామంది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పెట్టారు. అవన్నీ పక్కన పెడదాం. సో అక్కడ అస్తిత్వం మీద దెబ్బ పడుతూ ఉన్నది. ఉద్యమ చరిత్రని రూపుమార్చేసిండు. అధికారంలోకి రాగానే 10 ఏళ్ళ తెలంగాణ ప్రస్థానాన్ని ఆపి మొత్తం చిరిపేసి ఆ కమ్మని చింపేసిండు. ఎక్కడ డిజిటల్ మీడియాలో తెలంగాణ 10 సంవత్సరాల ప్రస్తావనల అది లేకుండా మొత్తం డిలీట్ చేసిండు, ఎరైజ్ చేసిండు. ఉద్యమాన్ని కూడా రూపుమాపే ప్రయత్నాలు చేసిండు, ఉద్యమ చిహ్నాలు మార్చిండు. ఇవన్నీ కూడా మార్చి ఒక కుట్ర చేసుకుంటూ వచ్చిండు. ఇవన్నీ మాట్లాడుతందుకు ముందే మేధావులు సోల్డ్ అవుట్ అయిపోయారు. అవన్నీ మాట్లాడలేరు కదా, సోల్డ్ అవుట్ అయిపోయారు. కొంతమంది పదవుల రూపంలో, కొంతమంది ఇప్పటికైనా మేధావులకు రోషం ఉంటే ఆ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలి. రేపన్నాడు మీకు మళ్ళీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మీకు పదవులు రాకపోతే కొట్లాడే దాంట్లో మేమే ఉంటాం ముంగల. ఇలా మీ పదవులకు త్యాగాలు చేసి రండి, తెలంగాణ వాయిస్ అయి వినిపించండి. రేపు మీకు పదవులు రాకపోయినా, మీకు లాభం జరగకపోయినా ఇదే తెలంగాణ బిడ్డలు ముంగలుండి ఆ ప్రభుత్వాన్ని గల్లబట్టి గుంజి అడుగుతాం మేము, బరాబర్ ఇవ్వాలి మీరు అని చెప్పేసి. ఆ రోజు త్యాగాలు చేసి వచ్చిర్రు మీకోసము, ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతాం. సో కాబట్టి ఇట్లా మేధావులను సోల్డ్ అవుట్ చేసారు ఎక్కడ కూడా మాట్లాడకుండా. అందుకే రేవంత్ రెడ్డి ఏం చేసినా కానీ ఎక్కడి నుంచి మేధావి వర్గం నుంచి రెస్పాన్స్ లేదు. అది అయిపోయిన తర్వాత మీడియాను కూడా సోల్డ్ అవుట్ చేసిండు. ఎందుకంటే ఎక్కడ కూడా రాయొద్దు కదా. ఎంతసేపు ఇప్పుడంతా మీడియా అంటే ఏది? మన సోషల్ మీడియానే. మనం మాత్రమే ఇక మొత్తుకుంటా ఉంటాం, మనం మాత్రమే కొట్లాడుతూ ఉన్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది. కాంగ్రెస్కు, టీడీపీకి, కూటమికి సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇది ఇట్లా మీడియాను కూడా సోల్డ్ అవుట్ చేసిండు. అయినా కానీ సోషల్ మీడియాతోని వాస్తవాలు ప్రజలకు చెప్తా ఉన్నారు. ఇక ఏం చేయాలి? ఇక కట్టుకథలు స్టార్ట్ చేశారు. కాళేశ్వరం మీద కట్టుకథలు, ఫోన్ ట్యాపింగ్ మీద కట్టుకథలు. ఈ మీడియా అంతా ఏం చేస్తుంది? కథలు అంటామా, కథనాలు అంటామా, ఇవి స్టార్ట్ చేసి మొత్తము ఒక వ్యవహారం చేస్తూ ఉంది. ఈ టైంలోనే తెలంగాణ వాయిస్ వినిపిస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు కూడా అయినాయి. తెలంగాణ స్టేట్ ఇంట్రెస్ట్ పక్షాన మాట్లాడుతున్న వాళ్ళందరినీ నోర్లు మూయించేటువంటి కుట్రలు స్టార్ట్ అయినాయి.
ఆ రకంగా తెలంగాణ గురించి ఎవడు మాట్లాడద్దు. ఇక్కడ కట్టు కథనాలు, ఈ కథనాల గురించి ఎవడన్నా కేసులు, వాళ్ళ నోర్లు ముంచే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అవి జరుగుతూనే ఉన్నాయి ఇంకా కూడా. ఇవన్నీ నడుస్తున్న క్రమంలోనే ఈ కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఒక పార్టీ అయినటువంటి టీడీపీ పార్టీ ఈ సోషల్ మీడియాలో ఇలా బ్యాచ్ తోటి జై తెలంగాణ మీద ఒక విష ప్రచారం చేస్తారు. జై తెలంగాణ మీద ఒక విష ప్రచారాన్ని మొదలు పెడతారు. జై తెలంగాణ ఏంది, ఇంకా మీరు లంగ పనులు చేయాలి, లాస్ట్కి జై తెలంగాణ అనాలనా, అట్లా అంటారా అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే జై తెలంగాణ అంటే అది బీఆర్ఎస్కి అనుకూలంగా అయిపోతూ ఉన్నది, లేకపోతే బీఆర్ఎస్కి బలం అవుతూ ఉన్నది, లేకపోతే ఇవన్నీ కాకుండా తెలంగాణ అంతా కలిసి జాగృతం అవుతూ ఉన్నది, ఏకమవుతూ ఉన్నది. జై తెలంగాణ పదం మీద విష ప్రచారం చేయాలి. అది టీడీపీ అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని హ్యాండిల్స్ తెలంగాణ సోషల్ మీడియాలోకి వచ్చి ఇంకా జై తెలంగాణ అనగానే సెంటిమెంట్ అనేటువంటి ప్రయత్నం చేస్తాయి. జై తెలంగాణ అని అంటుంటే సెంటిమెంట్ రాజకీయం మళ్ళీ మొదలుపెట్టిందని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ ఇవి అలా పేపర్ల ఛానళ్ళల్లో ఈ సామాజిక వర్గం మీడియా మొత్తం వార్తలు రాస్తుంది, కథనాలు పెడుతుంది, చర్చలు పెడుతుంది. జై తెలంగాణ అంటే సెంటిమెంట్ అని చెప్పేసి ఇంకా ఇదో కుట్ర స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దానికి తెలంగాణ వాదుల నుంచి కూడా గట్టి సమాధానం వచ్చింది. ఈ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ తన ఎమ్మెల్యే తోటి జై తెలంగాణ అనొద్దు అని చెప్పేసి ఒక హుకుం జారీ చేస్తాడు రీసెంట్గా. ఒక ఆ కూటమిలో ఉన్నటువంటి సోషల్ మీడియానేమో జై తెలంగాణ మీద తప్పుడు ప్రచారం స్టార్ట్ చేస్తుంది, అనొద్దు అని విష ప్రచారం స్టార్ట్ చేస్తుంది. ఈ పార్టీకి సంబంధించినటువంటి మీడియా, ఆ గుల మీడియా మొత్తము జై తెలంగాణ మీద విష ప్రచారం చేస్తుంది. ఈ కూటమిలో ఉన్నటువంటి ఇంకొక పార్టీ ఎమ్మెల్యే వచ్చేసి జై తెలంగాణ అనొద్దు, మీరు ఊకే ఏముంది, ఇంక అయిపోయింది, 10 ఏళ్ళు తెలంగాణ వచ్చేసింది, 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మీరు అనొద్దు అని చెప్పేసి ఆయన అంటాడు. ఈ రకంగా అయిపోయింది. ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇంకా ఇప్పుడు తెలంగాణ మీ జాగిరా, తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అని చెప్పేసి నిన్న వార్తలు రాస్తాడు. బీఆర్ఎస్ కాదు అని ఇంటెన్షన్ ఇలా, తెలంగాణ మీ జాగిరా, తెలంగాణ మీ జాగిరి కాదు, రేపు కూటమి రాబోతుంది, తెలంగాణకి కూటమి వస్తుంది, కూటమి వచ్చి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇక్కడ అధికారంలోకి వస్తాడు కూటమి రూపంలో. ఇక్కడ జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ కూటమి ఇక్కడ వస్తుంది. దానికి రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేస్తాడు. ఎట్లా కాంగ్రెస్ పార్టీ మొత్తం బొందబెట్టే కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి విజయవంతంగా ఆయన దానికి షష్టి పూర్తి, దానికి నెలమాసకాలు, సంవత్సరికాలు కూడా చేసేసి బొందబెట్టి ఆయన ఈ కూటమిలోకి వస్తాడు. చంద్రబాబు మన రేవంత్ రెడ్డి కూడా ఆ కూటమిలో ఆయన ఇక్కడ రేవంత్ రెడ్డి శిష్యుడిగా కూటమికి ఆయన ఉంటాడు. అక్కడ ఏపీలో కూటమికి చంద్రబాబు నాయుడు ఉంటాడు. ఇద్దరు కలిసి తెలుగు రాష్ట్రాలని ఆయన కాడికి దోసుకోవచ్చు. ఈ ప్రాంతం మనదే కాబట్టి ఎవడు ఇష్టం వచ్చాడో ఆడ చేసుకోవచ్చు అనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఇది వెనక జరుగుతున్నటువంటి కుట్ర ఇది. సో కాబట్టి దయచేసి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి, ఎవడు దేనికోసం పనిచేస్తాం. అందుకే కదా ఈ వార్తలన్నీ కూడా తెలంగాణ మీ జాగిరా అని చెప్పేసి నిన్న రాధాకృష్ణ రాసింది ఉట్టినే కాదు. జై తెలంగాణ సెంటిమెంట్ అని ఒకరోజు రాస్తాడు, తెలంగాణ మీ జాగిరా అని చెప్పేసి ఒకరోజు రాస్తాడు. బీఆర్ఎస్ జాగిరా అని అనుకోకండి మీరు, ఆడ బీఆర్ఎస్ అనేది మాత్రం తీసేసి మీ జాగిరా, తెలంగాణ మీ జాగిరా అని అనుకోవాలి మనం. అంటే తెలంగాణలోకి వీళ్ళందరూ మళ్ళీ రాబోతా ఉన్నారని చెప్పడం కోసం ఈ కుట్ర అన్నమాట. సో కాబట్టి ఈ కుట్రను మనం పసిగట్టాలి. ఇప్పుడు మొన్న రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండు. చేస్తే ఇది మంచి అవకాశం అని చెప్పి ఆయన జనసేనలను లేకపోతే శివసేనలను ఎక్కడో దగ్గర జైన్ చేస్తారు. ఆయన రూపంలో కూటమిలో ఆయన కూడా వస్తాడనమాట. అంతే మళ్ళీ ఒక గొడుగు కింద వీళ్ళందరూ మళ్ళా ఆయన టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, శివసేన అయినా, ఇంకెవరైనా కానీ మళ్ళా ఒకటే గొడుగు కింద ఉంటారనమాట. సో ఈ రకంగా ఒక భయంకరమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈ భయంకరమైనటువంటి కుట్రను మనం అరికట్టాలంటే గెట్ లాస్ట్ పచ్చ మీడియాని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి. తెలంగాణలో మీ మీడియా అవసరం లేదు, ఆ ఛానళ్ళు మనకు అవసరం లేదు, ఆ ఛానళ్ళు మనం చూడొద్దు. గట్టిగా మాట్లాడితే భరిత పూజ కూడా చేయాల్సిందే. మహాన్యూస్ వంశీకి ఇచ్చినటువంటి ట్రీట్మెంటు ఈ మీడియా సంస్థలకు కూడా ఇవ్వాల్సిందే. తెలంగాణ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లినప్పుడు, మన మీద కుట్రలు చేసినప్పుడు, ఒకసారి మోసపోయి 60 ఏళ్ళు గోసపడ్డాం, మళ్ళీ మోసపోయినామంటే జిందగీలో తెలంగాణ లాంటి మలదశ ఉద్యమం లాంటి ఉద్యమం అంత బలమైనటువంటి ఉద్యమం రాదు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది, ఎవడి పనులు వాడికి, ఎవడి బతుకుదెరు వాడికి, చాలా స్మార్ట్ యుగం అయిపోయింది. ఇప్పుడు మూమెంట్ అంత ఈజీగా ఉండదు. అప్పుడు కొట్లాడుతుంటే అప్పుడు ఒక అది ఉంటుండే. ఇప్పుడు విష ప్రచారాలు ఎక్కువైపోయినాయి. ఆడెవడో అమెరికాలో కూర్చొని తప్పుడు విష ప్రచారం చేసి వాడిని నువ్వేం చేయలేవు. వానికి నువ్వు కౌంటర్ ఇచ్చుకునే లోపల ఇక్కడ కాలం గడిచిపోతుంది, వాడు దోసుకొని పోతాడు.
మనం అప్రమత్తంగా ఉండడమే మన దగ్గర ఉన్నటువంటి పని. జాగృతం కావడమే మనం చేయాల్సినటువంటి పని. ఇప్పుడు ఈ కుట్రలను పసిగట్టడమే మనం చేయాల్సినటువంటి పని. మన నీళ్ల మీద, నిధుల మీద, నియామకాల మీద, మన తెలంగాణ మీద, మన తెలంగాణ సహజ వనరుల మీద మళ్ళా కుట్రలు మొదలైనవి. వీటిని మనం కాపాడుకోవాలంటే వీళ్ళని ఎప్పటికప్పుడు తరమాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది మిత్రులారా. లేకపోతే ఆగమైపోయేటువంటి ప్రయత్నం చేస్తారు.